మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈసారి రాఖీ పౌర్ణమి చంద్రగ్రహణం భద్రముహూర్తంతో కలిసి వచ్చింది గనుక ఈ సమయంలోపే రాఖీ కట్టేయాలి, లేదంటే గండం. అసలు ఫలితం అనేది రానే రాదు. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు, అనురాగానికి, ఆత్మీయతకు నిదర్శనం ఈ రాఖీ పండుగ. భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండుగలలో రక్షాబంధన్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. ఒక అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముడు ఒకే రక్తం పంచుకు పుట్టకపోయినా వారి మధ్య ఉన్న బంధాన్ని రక్త సంబంధం కన్నా గొప్పగా నిలబెట్టే అద్భుతమైన వేడుక ఇది. చెల్లి తన అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కడుతూ తన జీవితాంతం తోడుగా ఉంటూ రక్షణ కల్పించాలని మనసారా కోరుకుంటుంది. అలాగే అన్న తన చెల్లికి ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. ఒక చిన్న దారం పోగు అన్న చెల్లెళ్ల మధ్య ఎప్పటికీ వీడని బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. బాల్యంలో కలిసి ఆడుకుని చిన్న చిన్న విషయాలకు గొడవపడి మళ్ళీ ఆ మరుక్షణమే కలిసిపోయిన ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా సరే రాఖీ పండుగ రోజున అన్న చెల్లెళ్ళు కలుసుకుని తమ ప్రేమానురాగాలను పంచుకుంటారు. ఈ రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అత్యంత సంతోషంగా జరుపుకోవడం మన సాంప్రదాయం. అయితే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈసారి రాఖీ పౌర్ణమి అనేది అటు చంద్రగ్రహణం, ఇటు భద్రముహూర్తంతో కలిసి వచ్చింది. కాబట్టి ఈ సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు రాఖీ అస్సలు కట్టకూడదు. ఈసారి ఎలాంటి గండాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి మన వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే ఈసారి మనకు శ్రావణ పౌర్ణమి తిథి అనేది 2 రోజుల పాటు ఉంది. ఈసారి శ్రావణ పౌర్ణమి ఆగస్టు 27వ తేదీ గురువారం ఉదయం 9:08 ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:48 వరకు ఉంటుంది. మామూలుగా అయితే ఏ రోజైతే రాత్రిపూట పౌర్ణమి తిథి ఉంటుందో ఆ రోజునే పండుగ జరుపుకోవాలి. కాబట్టి మనం 27వ తేదీనే రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలి. కానీ ఇక్కడే మనకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేమిటంటే ఆగస్టు 27వ తేదీన భద్రముహూర్తం ఉంది. అది కూడా కొద్దిసేపు కాదు, ఆ రోజంతా అనగా ఉదయం 9:08 నుండి మొదలుపెట్టి రాత్రి 9:32 వరకు ఈ భద్రముహూర్తం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్రముహూర్తం అనేది శుభకార్యాలకు, ముఖ్యంగా రాఖీ కట్టే కార్యక్రమానికి అత్యంత అశుభకరమైన సమయం. శుభకార్యాలు భద్రాముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు. భద్రాముహూర్తంలోనే రావణుడికి అతని సోదరి రాఖీ కట్టడం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడు. అందుకే ఈ భద్రాముహూర్తంలో ఏ శుభకార్యం చెయ్యరు. భద్రాముహూర్తంలో రాఖీ కట్టడం నిషిద్ధమేమిటి? అసలు ఎవరు ఈ భద్రామాత అని చాలామందికి సందేహం రావచ్చు. మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమార్తె భద్రామాత. ఈవిడ ఛాయాదేవికి జన్మించింది. అంటే శనిదేవుడికి ఈ భద్రామాత సోదరి. ఈమె ఆకారం చాలా భయంకరంగా ఉంటుంది. ఈమె అత్యంత నల్లగా, పొడవైన జుట్టుతో, అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది. ఈమె శనిదేవుడి సోదరి. శని స్వభావం కఠినంగా ఉంటుంది. అలాగే భద్రామాత కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుంది. వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో విష్టీకరణానికి స్థానం కల్పించాడు. ఒకసారి భద్రామాత సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. అందరి పనులను అడ్డుకోవటం ప్రారంభించింది. ఇది గమనించిన బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి 7వ కరణ విష్టిగా కరణాల్లో చోటు కల్పించాడు. భద్రామాత 3 లోకాల్లో ఉంటారని చెప్తారు. తాను నిత్యం 3 లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది. భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలనేవి అస్సలు జరగవు. అందుకే భద్రాకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా వస్తుంది. ఈసారి ఆగస్టు 27ను ఈ భద్రామాత భూలోకంలో ఉంటుంది గనుక చెప్పుకున్న టైంలో పొరపాటున కూడా రాఖీ కట్టకూడదు. కాబట్టి ఈ భద్రాముహూర్తంలో పొరపాటున కూడా రాఖీ కట్టకూడదు. ఎవరైనా సరే ఏమీ కాదులే అని భద్రాకాలంలో రాఖీ కడితే అది కట్టిన సోదరికి మరియు దాన్ని కట్టించుకున్న సోదరుడికి కూడా తీవ్రమైన గండాలు ఏర్పడతాయని, ఊహించని కష్టాల పాలవుతారని,
మన ధర్మశాస్త్రాలలో చాలా స్పష్టంగా వివరించబడింది. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా 27వ తేదీన ఈ భద్రా ముహూర్తం ఉన్న సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు. పోనీ భద్రా ముహూర్తం ముగిసిన తర్వాత మిగిలిన పౌర్ణమి తిథిలో రాఖీ కట్టుకోవచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. అంటే 27వ తేదీ రాత్రి 9:32 తర్వాత నుండి 28వ తేదీ ఉదయం 9:48 వరకు పౌర్ణమి ఉంటుంది కదా, అప్పుడు కట్టొచ్చా అని అడిగితే ఖచ్చితంగా కట్టుకోవచ్చు. కానీ రాత్రి సమయంలో రాఖీ కట్టడం అనేది అంత శుభకరం కాదు. మన సాంప్రదాయం ప్రకారం పగటిపూట, అందున సూర్యోదయ సమయంలో జరుపుకునే పండుగలే పవిత్రమైనవి. రాత్రివేళ అది భోజనాలు చేసి పడుకునే సమయంలో రాఖీ కట్టడం వల్ల సానుకూల ఫలితాలు రావు. కాబట్టి ఆ రోజు అంటే ఆగస్టు 27 గురువారం రాత్రిని కూడా రాఖీ కట్టకుండా వదిలేయటం చాలా మంచిది. ఇక రాఖీ కట్టడానికి అసలైన శుభ సమయం ఏమిటంటే ఆగస్టు 28వ తేదీ సూర్యోదయ సమయం నుండి ఉదయం 9:48 లోపు మాత్రమే రాఖీ కట్టాలి. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 5:55 ఉంది గనుక 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:55 నుండి ఉదయం 9:48 వరకు ఉన్న కాలమే రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన సమయం గనుక అందరూ ఈ శుభ సమయంలోనే రాఖీ కట్టాలి. ఈ సమయంలో రాఖీ కడితే సోదరీ సోదరుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదేమిటంటే ఈ రోజే అంటే ఆగస్టు 28వ తేదీని పౌర్ణమి తిథి నాడు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఇది ఈ రోజు ఉదయం 6:55 మొదలయ్యి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. మరి గ్రహణ సమయంలో రాఖీ కట్టవచ్చా అన్న భయం లేదా అనుమానం అందరికీ కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ గ్రహణ సమయంలో మనకు చంద్రుడు కనిపిస్తాడా? పగటిపూట కావడంతో సూర్యుడి వెలుగులో ఖచ్చితంగా చంద్రుడు మనకు కనిపించడు. కాబట్టి ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో మనకెక్కడా కనిపించదు. శాస్త్రాల ప్రకారం మనకు కంటికి కనిపించని గ్రహణానికి ఎటువంటి సూతక కాలం గాని గ్రహణ దోషం గాని ఏమాత్రం వర్తించదు. గనుక ఈ గ్రహణం వలన మనం రాఖీ కట్టే సమయానికి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ పడదు. కాబట్టి గ్రహణం గురించి ఎలాంటి భయాలు, అపోహలు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన సమయమే రాఖీ కట్టడానికి అత్యంత శుభ సమయమని అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:55 నుండి 9:48 వరకు ఉన్న టైంలోనే ప్రతి ఒక్కరూ తమ సోదరులకు రాఖీ కట్టండి. ఇదే రాఖీ కట్టడానికి అసలైన దోషరహితమైన శుభముహూర్తం. ఇక ఉదయం 9:48 తర్వాత పౌర్ణమి వెళ్ళిపోతుంది గనుక ఆ తర్వాత మీరు రాఖీ కట్టినా కూడా పండుగ ఫలితమైతే మీకు పూర్తిగా రాదు. అందువల్ల ఎవరైతే రాఖీ కట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ శుభ సమయంలోనే మీ అన్నదమ్ములకు ప్రేమతో రాఖీ కట్టి వారి ఆశీస్సులు మెండుగా పొంది జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ అన్ని శుభ ఫలితాలను పొంది ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి. రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునేవాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటంటే తేనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వ మబి బధ్నామి రక్షామాచల మాచల. ఈ శ్లోకం అర్థమేమిటంటే బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన గొప్ప ధాత. ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షా రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పటమే ఈ శ్లోకంలోని అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకం చదవటం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి. రక్షాబంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి.
మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి, తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు, అంటే చీర పెట్టవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి. కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరిణ, వెండి పట్టీలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు ఇలాంటివేమీ కూడా ఇవ్వకూడదు. తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వస్తాయి. మంచిది కాదు, అరిష్టం. కనుక ఓపిక ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొని ఇవ్వండి. చీర కొనే స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు. ఆ చీరల్లో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు. అంచు ఉన్న చీర మాత్రమే కొని ఇవ్వండి. ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది. అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి. ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను, నల్ల రంగు బట్టలను, నీలారంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వవద్దు. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలి చక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి భాతృ ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి చక్రవర్తి మనస్సు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ, దండులైనటువంటి 5 భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు. వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును అతని వేలుకు చుడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని మరికొందరు చెప్తూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున
అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకందిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు. చుట్టరికంలోనేగాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు. అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారాన్నంతా కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావటంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి కుడి చేతికి రక్షణ తాడును కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా, సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి, పుష్టి, స్త్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం, లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం, లాభం తల్లిదండ్రులను తమకో చెల్లులు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాట. తర్వాత గణేష పుత్రులైన శుభానికి, లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ఓ ధర్మరాజా, రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత, ప్రేత, పిశాచ బాధలు, దుష్టశక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు, అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. యుగ యుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. వాటిల్లో హయగ్రీవ అవతారం ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలాగా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేలుకొల్పితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పటం కోసం శివుడు చేత పురుగుగా మారి వింటితాడును తెంపాడు. వింటితాడు తెగిన కారణంగా విల్లు పైకి దన్నటంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. వారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు.
ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. తర్వాత ఆ హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణువు రాక్షసుణ్ణి అంతం చేశాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కనుక ఈ రోజున లక్ష్మీ సమేత శ్రీ హయగ్రీవ స్వామిని పూజించటం వలన విద్యా విజ్ఞానము లభిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈరోజు మీ పిల్లల చేత ఈ మంత్రాన్ని 11 సార్లు జపింపచేస్తే వారి మెదడు చురుకుగా మారుతుంది. కొంతమంది పిల్లలకు చదివింది గుర్తు ఉండదు. అటువంటి వారు తప్పకుండా ఈ మంత్రం పఠించాలి. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముమాస్మహే. కనుక ఈరోజు పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. హయగ్రీవునికి తెలుపు రంగు పూలు, యాలకులతో చేసిన మాల, గుగ్గిళ్ళ నైవేద్యం చాలా ప్రీతి అని చెప్తారు. అన్నీ మనం చేయగలిగినవి, మనకు అందుబాటులో ఉండేవే కాబట్టి హయగ్రీవ జయంతి రోజు ఆయన్ను అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే యజ్ఞోపవీతం గల ప్రతివారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతినిత్యము సంధ్యావందనం చేసి తీరాలి. కానీ ఏదో ఒక కారణంగా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో ఈ నియమానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దడానికే శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వీకులు ఓ ఆచారంగా ఏర్పాటు చేశారు. యజ్ఞోపవీతం ధరించే వారంతా శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము, ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞాన అభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞ పవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.